సార్? మేమిద్దరం ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మాకు ఎలా చేయాలో తెలియడం లేదు సార్. ఇంటి వాళ్ళు ఒప్పకడం లేదు, చట్టపరంగా మేము ఏం చేయాలనేది కూడా అర్థం కావడం లేదు. మీరు నిజంగా ట్రూ లవర్స్, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఎలా చేసుకోవాలో అర్థం అవ్వడం లేదు. అయితే టెన్షన్ పడకండి. ఇండియాలో కేవలం 2 గంటలలో మీ కోర్టు మ్యారేజ్ అవ్వగలదు. మీరు కోర్టు మ్యారేజ్ చేసుకోవడానికి ఎలాంటి పత్రాలు, విషయాలు గుర్తుపెట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మైండ్లో ఎక్కించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయి ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ అబ్బాయి ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ మినిమం అయి ఉండాలండి. ఒకవేళ ఈ ఏజ్ క్రాస్ చేయకపోతే మీ మ్యారేజ్ వ్యాలిడ్ అవ్వదు, మీ కోర్టు మ్యారేజ్ అవ్వదు. సెకండ్, పెళ్లి చేసుకున్న కపుల్స్ కు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండకూడదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి తర్వాత కోర్టు మ్యారేజ్ కి వస్తే అటువంటి మ్యారేజ్ ఇన్వాలిడ్ అవుతుందండి. కోర్టు మ్యారేజ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను క్లియర్ గా చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఆధార్ కార్డ్, 10th ఆర్ ఇంటర్ మార్క్ షీట్ ఆర్ బోనఫైడ్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉంటే సరిపోతుందండి. సెకండ్, మీ అడ్రస్ ప్రూఫ్ కావాలి. మీ అడ్రస్ ప్రూఫ్ కోసం మీ ఆధార్ కార్డ్, లైసెన్స్ లేదా వేరే ఏదైనా అడ్రస్ ఉండే ప్రూఫ్ లేదా ఏదైనా డాక్యుమెంట్ లో మీ అడ్రస్ క్లియర్ గా ఉంటే అది కావాలండి. థర్డ్ వన్, విట్నెసెస్. ఒకవేళ మీరు హిందూ కపుల్స్ అయితే 2 విట్నెసెస్, ముస్లిం కపుల్స్ అయితే 3 విట్నెసెస్ కావాలండి. మీ విట్నెసెస్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఖచ్చితంగా దాటి ఉండాలి, వాళ్ళు మేజర్ అయి ఉండాలి. ఒకవేళ వీళ్ళు వయసు 18 కన్నా తక్కువ ఉంటే అటువంటి విట్నెస్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఫోర్త్, మీ ఇద్దరి 10 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలండి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీ కోర్ట్ మ్యారేజ్ అవ్వగలదు, పాసిబుల్ అవుతుందండి. ఒకవేళ మీరు పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా మీ మ్యారేజ్ అనేది లీగల్ అండ్ వ్యాలిడ్ అవుతుంది. పోలీసులు మీపై ఎటువంటి కేసెస్ లేదా యాక్షన్ తీసుకోలేరు. మీ సర్కిల్లో ఉన్న ట్రూ లవర్స్ ఉంటారు కదా, ట్రూ లవర్స్తో ఖచ్చితంగా ఇది షేర్ చేసుకోండి. వాళ్ళకి ఏ మూమెంట్లో అయినా ఈ రీల్ ఉపయోగపడవచ్చు. వాళ్ళ మ్యారేజ్ అవ్వగలదు, వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఆత్మహత్యలు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి. ఇంకా దీనిపై ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.